హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను సరికొత్త వ్లాగ్తో. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏదో తెలుసుగా కనుమ ఫెస్టివల్ అని చెప్పి ఆ కనుమ ఫెస్టివల్ గురించి చెప్తూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటాను అంతే. అండ్ మనం భోగి సెలబ్రేట్ చేసాం అండ్ సంక్రాంతి సెలబ్రేట్ చేసాం అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఫెస్టివల్ కనుమ అండి. ఇదిగోండి, మనం భోగి ఫెస్టివల్ తెలుసుగా పెద్ద పెద్ద మంటలే సెలబ్రేట్ చేసుకున్నాం. భోగి పండుగ నుంచి భోగాలన్నింటినీ పొందుతామని చెప్పి అనుకుంటున్నా. అండ్ మన కష్టాలని బాధల్ని అన్నింటినీ ఆ మంటలో కలిపేసి అలా కాల్ చేస్తున్నాం. అండ్ ఇంక మనం కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తాం, కొత్తగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సంక్రాంతి వచ్చిందండి. నెక్స్ట్ డే ఆ సంక్రాంతి మనం అందరం ముగ్గులతో సెలబ్రేట్ చేసుకుంటాం. చూసారుగా ముగ్గులు, మీరు ఆల్రెడీ ప్రీవియస్ రోజుల్లో చూడొచ్చు సంక్రాంతి ముగ్గులు ఎలా వేశారో. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని కూడా రాశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు కనుమ అండి. సో అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ పండుగని ఆంధ్ర రాయలసీమ ప్రజలు ఇంకా రైతులు ఘనంగా జరుపుకుంటారండి. ముఖ్యంగా రైతులు తమ పాడి పంటల్ని ఇంకా పశువుల్ని అన్నిటినీ బాగా క్లీన్ చేసుకుంటారు. ఇంకా మామిడితోరణాలతో అలంకరిస్తారండి. ఆ తర్వాత ఇంకా కొంతమంది బొమ్మల కొలువు పెడతారు అండ్ గోపూజ చేస్తారు. కొంతమంది అయితే పంటలకి పూజ చేస్తారనమాట. పంట చెల వద్ద కొంతమంది రైతులు రేగాకు, ఎముక, జిల్లెడాకులను ఉంచి ఉదయాన్నే ఇంట్లో వండిన పొలగాన్ని పంటపై చల్లడం పూర్వకాలంలో వస్తున్న ఆనవాయితీ అండి. అది నాకు చాలామంది తెలిసి ఉంటుంది, బట్ నాకే తెలియదు. నేను ఒక న్యూస్ పేపర్లో చదివి అది మీకు చెప్తున్నాం. అండ్ ఇంకా తెలిసిందిగా మ్యాక్స్ అందరూ కనుమ రోజు గట్టిగా నాన్ వెజ్ లాగేస్తారు. బట్ ఈరోజు ఫ్రైడే రావడంతో చాలామంది ఆగుతారు. బికాజ్ లేడీస్ అండ్ కొంతమంది జెంట్స్ ఫ్రైడే తింటారు అనమాట. సో రేపు సాటర్డే, రేపు కూడా మ్యాక్స్ తినరు. సో టోటలీ సండేనే తింటారు. సో కనుమ ఫెస్టివల్ ఇంకా సండేకి షిఫ్ట్ అయిపోయింది. అండ్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉందండి. నేను నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. అండ్ వచ్చే రోజులన్నీ మీకు పండగే, ఎందుకంటే నా ప్లాన్స్ అలా ఉన్నాయి. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. సబ్స్క్రైబర్స్ మీరందరూ నా వీడియోస్ చూడండి అండ్ కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్ చేసి అండ్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కొంచెం పెడితే నేను అలాంటి వీడియోస్ మీద ఫోకస్ చేస్తాను. కొంతమంది చిల్ బ్రో అండ్ నరేష్ వాళ్ళందరూ నాకు ఐడియాస్ ఇచ్చారు, వైజాగ్ మీద చేయమని చెప్పి అండ్ వైజాగ్లో ఆన్గోయింగ్ ప్రాసెస్ మీద చేయమని చెప్పి. సో అవి నేను కంప్లీట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. కీప్ సబ్స్క్రైబింగ్, కామెంటింగ్ అండ్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.